హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి మంచి వెజ్ కర్రీ అనమాట. వెజ్ కర్రీ క్యాబేజీతో ఫ్రై లాంటిది చేయబోతున్నాం అనమాట. మీరు దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా ఈజీగా క్యాబేజీని కట్ చేసుకోవడమే చాలా కష్టం అక్క అని అంటున్నారు. చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. మనం ఇప్పుడు క్యాబేజీని అయితే తెచ్చి ఒక 4-5 రోజులు అయిపోతుంది. చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టాను. అంతే పైన పొర మొత్తం ఇట్లా పాడైపోయిందనమాట. ముందుగా ఈ పొరను మొత్తం తీసేసి మధ్యలోకి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా మధ్యలో ఉండేది ఏదైతే ఉంటుందో కొంచెం గడ్డలాగా ఉంటుంది కదా, అది కట్ చేసి పక్కకు తీసేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న క్యాబేజ్ని ఒక 4-5 పీసుల్లాగా ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటిని మనము చిన్న చిన్న పీసెస్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కొంచెం లావుగానే కట్ చేసుకోండి. మీ ఇంట్లో కనుక చాపర్ కనుక అవైలబుల్లో ఉంటే ఈ క్యాబేజీని కట్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. నేనైతే చాపర్లో వేసేసాను. లావులాగా కట్ చేసి ఈ విధంగా చాపర్లో వేసేసి ఒక 4 నుంచి 5 సార్లు ఇలా లాగితే సరిపోతుంది అనమాట. మరీ సన్నగా కావాలనుకుంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత సన్నగా వచ్చాయో, చాలా బాగా అనిపించింది నాకైతే. అంతకుముందు గంటలు కూర్చొని కట్ చేస్తూ అంతే కూర్చునేదాన్ని. ఒక గంట అయితే పట్టేది ఒక పెద్ద క్యాబేజ్ కట్ చేసేసరికి. తర్వాత తెలిసిందనమాట ఇలా చాపర్లో ఇది కూడా కట్ చేయొచ్చు అని. తర్వాత ఒక కడాయి అయితే పెట్టేశాను. పోపు దినుసులు అయితే వేసేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర 3 వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకేమైనా ఇంట్రెస్టింగ్గా ఏమన్నా వంటలు కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము. మా పిల్లల వీడియోస్ చాలామంది అడుగుతున్నారు, అందుకోసమనే షిన్ని మిన్ని బ్లాగ్స్ అనే ఒక ఛానల్ అయితే ఉందన్నమాట. మా పిల్లల ఫోటో కూడా వస్తుంది, నేను మీకు లాస్ట్లో ట్యాగ్ చేస్తాను. ఆ ఛానల్కి సంబంధించింది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు బాగా ఎండిపోతుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇలా ఒక టిప్ అనమాట. ఇట్లాగా మనము కరివేపాకుని తెచ్చిన వెంటనే కడిగేసి రెమ్మల్లాగా వేరు చేసుకొని ఇలా పొడు డబ్బాలో వేసుకొని పెట్టుకున్నట్టయితే చాలా రోజులు స్టోర్ ఉంటుంది. దానికి మళ్ళీ కొంచెం గాలి అనేది పోవాలన్నమాట. ఇది వచ్చేసరికి ఆయిల్ క్యాన్ నేను పెట్టింది. ఆయిల్కి ప్లాస్టిక్ది ఎందుకు యూజ్ చేయడం అని చెప్పేసి కరివేపాకు అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా కరివేపాకు కూడా వేసిన తర్వాత మనము ఒక పెద్ద సైజు వెల్లుల్లి పైన అయితే తీసుకోవాలి. దాన్ని కూడా అలా లైట్గా దంచేసి అదే నూనెలో ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని అయితే వేసుకోవాలి. క్యాబేజ్ని వేయంగానే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత చూడండి క్యాబేజీ ఎంత తక్కువ అయిపోయిందో. సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనకు కావాల్సిన రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలన్నమాట. ఇందులో మనం పల్లీల పొడి వేసుకోవచ్చు. నేనైతే అవిసె గింజల కారం పొడి అయితే వేస్తున్నాను అనమాట. హెల్త్కి కూడా మంచిది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటి ఫ్రైస్లో ఇలా వెజ్ కర్రీస్లో అది వేసుకున్నట్టయితే మంచి అరోమా అనేది వస్తుంది. మీకు కనుక అవిసె గింజల కారం పొడి వీడియో కావాలి అంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో చూసేసారు కదా క్యాబేజ్ ఫ్రైని ఎట్లా చేసేసానో. చాలా ఈజీగా త్వరగా లంచ్ బాక్స్లోకి ఇలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.